ది గ్రేట్ డాక్టర్ పైన హడావిడిగా ఏదో మీటింగ్ పైన బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పటికి చాలా దారుణమైన వర్షం ఉంటుంది. ఏం చేయాలో తెలియని సందర్భంలో పర్లేదు, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అది, నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇన్ కేసు నేను వెళ్ళలేకపోతే అక్కడ నాకు చాలా లాస్ వస్తుంది. నా హాస్పిటల్ నేను కాపాడుకోవాలంటే ఇమీడియట్గా నేను అక్కడికి వెళ్ళాల్సిందే అనే ఆలోచనతో అంత వర్షంలో కూడా కార్ తీసుకొని వెళ్తాడు వాళ్ళ డ్రైవర్తో పాటు. సగం దూరం వెళ్ళగానే ఇంకా వర్షం ఇంకా పెరిగిపోతుంది. అసలు రోడ్డు ఏమాత్రం కనబడదు. పరిస్థితి మాత్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ ఎమర్జెన్సీ తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాణాన్ని కాపాడుకుంటే తర్వాత మన హాస్పిటల్ ఏదైనా కాపాడుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సేఫ్ కావాలి అనే ఆలోచనతో కార్ సైడ్ కప్పండి. ఆ ఆపిన దగ్గర ఒకటి చిన్న పందిర్లాగా ఇల్లు ఉంటుంది, చిన్న షెడ్ లాగా వేసి ఉంటుంది. పర్లేదు అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది, ఫస్ట్ ఒకసారి వెళ్దాం కదా అన్నట్టుగా డ్రైవర్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు. వెళ్ళి డోర్ కొడుతుంటే ఇంత వర్షంలో ఎవరు డోర్ కొడుతున్నారో అన్న అయోమయంలో ఒక ముసలావిడ వచ్చి డోర్ తీసుకున్నాడు. ఏంటయ్యా ఈ వర్షంలో ఎక్కడికి వచ్చారు, ఎవరు మీరు చూస్తే చాలా పెద్దవారిలాగా ఉన్నారు, ఇటు వచ్చారేంటి ఇంత వర్షంలో అంటే, అమ్మ మేము ఒక మీటింగ్కి వెళ్తున్నాము, ఇక్కడ వర్షం చాలా బాగా కురుస్తుంది, మేము వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాము, పైగా నాకు కొంత ఆకలిస్తుందన్న, నేను మీ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతాను. అయ్యో ఎంత మాట అయ్యా, పర్లేదు రండి అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తున్నాను ముసలావిడ. అయ్యా అన్నం తింటారా, ఇప్పుడు వడ్డించమంటారా అంటే కొంచెం పెట్టండి అమ్మా అన్నట్టు. ఆ ముసలావిడ వంట వడ్డిస్తుంటే అడగాల వద్ద అన్న ఆలోచనతో ఆ డాక్టర్ ఒక మాట అంటాడు. అమ్మ మీరేమనుకుంటారంటే నేను ఒక మాట అడగొచ్చా? అయ్యో ఎంత మాట అయ్యా, పర్లేదు అడగండి. అమ్మ నేను ముందు నుంచి అబ్జర్వ్ చేసుకున్నా, మీ కన్ను ఎందుకు ఒకటి మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఉంది, అసలు మీ ప్రాబ్లం ఏంటమ్మా అంటే, అయ్యా నాకు చిన్నప్పుడే కొంచెం వేరే చాలా పెద్ద ప్రాబ్లం అయింది, కళ్ళలో యాసిడ్ లాంటిది పడింది, కాబట్టి నాకు సరిగ్గా కళ్ళు కనబడి ఈ ఉన్న కన్ను కూడా మొత్తం నష్టగా కనబడుతుంది. నాకు వచ్చే నెలవారీ పెన్షన్ కూడా నేను మొత్తం సేవింగ్స్లోనే ఉంచుకుంటున్నా. సో అలా ఇప్పటి వరకు కొంత డబ్బు దాచిపెట్టా, సగం డబ్బు కూడా ఇంకా కాలేదు. ఈ కన్ను నయం చేసే వ్యక్తి హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ఉంటాడట. ఆయన సమయం కూడా నాకు దొరకట్లేదు, నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి అని చేస్తున్నా, పైగా నా దగ్గర సరిపడే డబ్బులు లేవు, నా పరిస్థితి అంతా అల్లకల్లోలంగా ఉంది, ఇప్పటివరకు అయితే ఇలా గడిపేస్తున్నా, ఉన్న నాళ్ళే ఉంటానయ్యా, ఏం చేస్తాను? అమ్మ ఎవరినో మనం కలవాలనుకుంటుంది. అయ్యా హైదరాబాద్లో యశోద హాస్పిటల్ అని చెప్పి ఒక పెద్ద హాస్పిటల్ ఉన్నది. ఆ హాస్పిటల్లో ఉన్న ఒక డాక్టర్ పలానా ఈ వ్యక్తి నాకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాడట, కాకపోతే డబ్బు చాలా ఉండాలట, అంత డబ్బు నేను పెట్టుకోలేకపోతున్నాను అయ్యా అని చెప్పాను అంటుంది. అప్పుడు డాక్టర్ ఒకటే మాట, అమ్మ నువ్వు కలవాలన్న వ్యక్తిని నన్ను, నువ్వు ఎవరినో కాదు నన్నే కలవాలనుకుంటున్నావు, నువ్వు అన్న వ్యక్తిని నేనే. ఈరోజు నేనే ఒక మీటింగ్ మీదకి వెళ్ళి బయటకు ఒక పరిస్థితిలో వెళ్తున్నా, ఒక మీటింగ్కి వెళ్తున్నా. అవునా అయ్యా నిన్నే నన్ను కలవాలనుకుంటున్నది, దేవుడు ఎంత మంచివాడయ్యా, నా కష్టాన్ని గుర్తించి నేను ఎవరినైతే కలవాలి అని చెప్పి నేను పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటున్నాను, ఆ వ్యక్తిని ఈరోజు నా ముందుకు తీసుకొని వచ్చాడు. అయ్యా ఇదయ్యా నా బాధ, నేను డబ్బులు పెట్టుకోలేకపోతున్నా అంటే, అమ్మ నా కడుపు నింపారు, ఈ వర్షంలో నా ప్రాణాన్ని కాపాడు, ఎంత ఖర్చైనా నేను పెట్టుకొని నేను నీ ప్రాణాన్ని కాపాడుతానమ్మా అంటే, ఆమె కోరిక ఒకటే, నా కన్ను సరి కావాలి. ఇక్కడ మనందరి కోరిక ఒకటే, జీవితాలు బాగుంటాయి. ఆమె కోరికకు తగ్గట్టుగా దేవుడు ఆ డాక్టర్ని స్వయంగా వారి ఇంటికే పంపించాడు. మన జీవితాన్ని బాగుండడం కోసం ఈ సొసైటీ వాళ్ళు మంచి మంచి అవకాశాలు మీ దగ్గరికి తీసుకొస్తుంది. అక్కడ ముసలావిడ ఆ డాక్టర్తో ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ ట్రీట్మెంట్ని తను అందించుకుంది. అక్కడికి వచ్చిన ఆపర్చునిటీస్ని ఉత్తిగానే తీసుకోకుండా తన దగ్గర ఉన్న సేవింగ్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో, అయ్యా ఈ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను, నాకు ఈ ట్రీట్మెంట్ చేస్తానంటే తప్పకుండా చేస్తానమ్మా, నాకు ఆ డబ్బులు కూడా వద్దు అని అంటారు. అలాంటి ఆపర్చునిటీస్ మీ దగ్గరికి 1,00,000 వస్తున్నాయి. ఆ వచ్చిన ఆపర్చునిటీస్ని అసలు మనం గుర్తుంచుకుంటున్నామా లేదా, గుర్తించుకున్నామా లేదా అనేది మన చేతుల్లో ఉంది. ఎప్పుడైతే దాన్ని పర్ఫెక్ట్గా గుర్తించి మరి అవకాశం మన దగ్గరికి వచ్చింది కదా, ఒకసారి యూటిలైజ్ చేసుకుందామనే ఆలోచన మన లోపల, ఆ కష్టం మన లోపల ఎప్పుడైతే వస్తుందో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మనకు వస్తాయి. ప్రతి ఒక్క గురువు కూడా ఎప్పుడైనా ఆ యొక్క గురువుకి సంతోషకరమైన సందర్భం ఎప్పుడు వస్తుంది అంటే, తన శిష్యుడు మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు, తన శిష్యుడు మంచి రిజల్ట్స్ తీసుకొని వచ్చినప్పుడు. అంతకు మించి ఆ గురువుకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ ఉండవు. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న శిష్యుడు, నా దగ్గర పాఠాలు విన్న శిష్యుడు మంచి స్థానంలోకి వెళ్తే మాకు అదే చాలు అనుకునే గురువులు కోట్లలో ఉన్నారు బయట. అలాంటి గురువులే మనకి సొసైటీలో ఉన్నారు.
అలాంటి గురువులే ఈరోజు మన స్కూళ్ళల్లో ఉన్నారు. అలాంటి గురువులే మన జీవితంలోకి వచ్చారు. వాళ్ళు సర్వలక్ష పాఠాన్ని మనకు అందిస్తున్నారు. కానీ వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నాం అదొక్కటి మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక మంచి పొజిషన్లోకి వెళ్తామో మీరు ఎంతవరకు సంతోషిస్తారో మాకు తెలియదు, కానీ మీ వల్ల ఓ గురువు సంతోషిస్తాడు. ఆ గురువు సక్సెస్ అయినందుకు వాళ్ళ కుటుంబం సంతోషిస్తుంది, మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. కాబట్టి ఇదంతా ఒకసారి గుర్తుంచుకొని మన జీవితంలో మనకు వచ్చిన ఆపర్చునిటీస్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.